బ్రేక్ చూస్తున్నాం. నీటి యూజీ రీటెస్ట్ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. పరీక్షా విధానంలో మార్పులు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కంప్యూటర్ ఆధారిత విధానంలో కాకుండా ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ పద్ధతిలోనే రీటెస్ట్ను నిర్వహించాలని స్పష్టం చేసింది. పరీక్షకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో పాటు అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ప్రశ్నపత్రాల భద్రత కోసం ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిఘా వ్యవస్థలపైన అమలు చేయాలని, ప్రస్తుత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో కొత్త స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనలను కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది. అయితే ఈ అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా నీట్ పరీక్ష నిర్వహణలో అవసరమైన సంస్కరణలు, భద్రతా చర్యలు, పారదర్శకత పెంపు వంటి అంశాలపై జూలై నెలలో విస్తృత విచారణ చేపడతామని తెలిపింది. సుప్రీం తాజా ఉత్తర్వులతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీటెస్ట్కు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.